గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. భార్యాభర్తలలో ఒకరు మీనరాశిలో జన్మించి ఇంకొకరు కనుక వృషభ రాశిలో జన్మించినట్లయితే వారిద్దరి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, వారి మనస్తత్వాలు కలుస్తాయా, ఏ విషయాలలో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయో క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ మీనరాశికి అధిపతి బృహస్పతి అండి, అంటే గురువు. వృషభ రాశికి అధిపతి ఏమో శుక్రుడు. శుక్రుడు ప్రేమకారకుడు. అలాగే వృషభ రాశిది భూతత్వపు రాశి, అంటే ఎర్త్ సైన్ అంటారు ఆస్ట్రాలజీ ప్రకారం. మీనరాశిదేమో జలతత్వం అండి, వాటర్ సైన్ అంటారు. ముందుగా మీనరాశి వారికి వృషభ రాశి వారిలో నచ్చేది, వృషభ రాశి వారికి మీనరాశి వారిలో నచ్చేది ఏంటంటేనండి, వృషభ రాశి వారికి మీనరాశి వారిలో నచ్చేది ఏంటంటే సర్దుకుపోయే స్వభావం అండి. మీనరాశి వారు చాలా వరకు ఓర్పు పడతారు, కొంచెం సహనం ఎక్కువే వృషభ రాశి వారితో పోలిస్తే. అలాగే నిదానంగా ఉంటారండి, ప్రతి చిన్న విషయానికి ఆవేశపడకుండా నిదానంగా ఉంటారు. అలాగే పనులన్నిటినీ కూడా నిదానంగా చేసుకోగలుగుతారు. నచ్చని విషయం ఏంటంటే మీనరాశి వారు ప్రతి ఒక్క విషయంలో కూడా ఒంటరిగా చేయడాన్ని ఇష్టపడకుండా తోడు కోరుకుంటారండి. అలానే మీనరాశి వారిది అక్కడికక్కడ మర్చిపోయే స్వభావం కాదండి. ఉదాహరణకు మీనరాశి వారికి వృషభ రాశి వారికి గొడవైంది అనుకోండి, అంటే వైవాహిక జీవితంలో గొడవలు, మనస్పర్ధలు అనేవి సర్వసాధారణం. ఒకవేళ ఏదైనా సందర్భంలో మీనరాశి వారికి వృషభ రాశి వారికి గొడవైనట్లయితే వృషభ రాశి వారు కోపంలో 4 మాటలు మాట్లాడేస్తారండి. అంటే మీనరాశి వారిని మాటలతో ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే వారికి కాస్త కోపం ఎక్కువ మీనరాశి వారితో పోల్చుకున్నట్లయితే. ఈ మీనరాశి వారేమో ఊరికనే ముడుచుకుపోతారండి, అంటే చిన్న మాట ఎవరైనా అనగానే అసలు తీసుకోలేకపోతారు. అంటే సున్నితమైనటువంటి మనసుగా చెప్పవచ్చు. వెంటనే కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా ఎమోషనల్ పర్సన్స్ అండి మీనరాశి వారు మాత్రం. అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఒకవేళ అబ్బాయిలు బయటికి కనిపించరేమో కానీ లోపల చాలా బాధపడతారు. ఎప్పుడైనా వారి మనసులో ఉన్న బాధను తగ్గించుకోవటానికి వారి తల్లిదండ్రులకు కానీ, లేదా వారి అక్కకో, చెల్లికో, అన్నకో, తమ్ముడికో ఎవరో ఒకరు వారి సన్నిహితులతో ఆ బాధను పంచుకోవటానికి ప్రయత్నిస్తారు. అయితే ఈ వృషభ రాశి వారు ఏంటంటే ఇంట్లో విషయాలు ఏవి కూడా బయటికి వెళ్ళకూడదు, ఇంటి గుట్టు లంకకు చేటు అని బాగా నమ్ముతారు. ఈ మీనరాశి వారు వారి గురించి చాడీలు చెప్పరు, కానీ వారి మనసులో ఉన్న బాధను ఎవరో ఒకరితో పంచుకోవాలి అనుకుంటారు. ఆ క్రమంలో వారి కుటుంబ సభ్యులతో పంచుకునే అవకాశాలు ఉన్నాయండి. అది వృషభ రాశి వారికి ఏ మాత్రమూ కూడా నచ్చదు. అలానే ఎవరైనా ఒక చిన్న మాట అంటే జీవిత భాగస్వామి ఏదైనా కోపం వచ్చినప్పుడు అరిచారనుకోండి, ఎవరైనా మహా అయితే 1-2 గంటలు అలుగుతారు. కానీ మీనరాశి వారిది పాపం సున్నితమైనటువంటి మనసు కాబట్టి రోజుల తరబడి దాని గురించే చింతిస్తారండి. రాత్రి పడుకోకుండా కూడా ఒంటరిగా కూర్చుని బాధపడే తత్వం. అంటే టూ ఎమోషనల్ అండి వీరు మీనరాశి వారు. ఈ విషయాలలో వీరిద్దరి మధ్య చిన్న చిన్న తేడాలు ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే వీరిద్దరిది మంచి బాండింగ్ అండి. సాధారణంగా ఎవ్వరి వైవాహిక జీవితంలోనైనా ఇటువంటి గొడవలు, మనస్పర్ధలు అనేవి చాలా కామన్. వీరిద్దరి మధ్య ఎంత పెద్ద గొడవైనా అవ్వని, ఎంత చిన్న గొడవైనా అవ్వని, జ్యోతిష శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారు మీనరాశి వారు వివాహం చేసుకుంటే 85% అనుకూలంగా ఉంటుందండి వారి వైవాహిక జీవితం అనేది. ఆ మిగిలిన 15% ఎందుకు అనుకూలంగా ఉండదంటే మీనరాశికి అధిపతి అయినటువంటి గురువు, వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు, ఈ 2 గ్రహాల మధ్య కాస్త శత్రుత్వం అనేది ఉంటుంది. గురువు శుక్రులు మిత్రులు కాదండి. దానివల్ల వీరిద్దరి మధ్యలో కొన్నిసార్లు మనస్పర్ధలు వస్తాయి. అయినప్పటికీ వైవాహిక జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది. వీరిద్దరూ చక్కగా వివాహం చేసుకోవచ్చండి. అయితే మీనరాశి వారిలో మెచ్చుకోదగ్గ లక్షణం ఏంటంటేనండి, అంత త్వరగా కోపం రాదు వీరికి. కానీ ఒక చిన్న మాట అనగానే వెంటనే బాధపడిపోతారండి. కంట్లో నుండి నీరు కారటం ఒకటే ఆలస్యం, అంత త్వరగా ఎమోషనల్ అవుతారు వీరు. అయినప్పటికీ
మీనరాశి వారికి వృషభ రాశి వారికి గొడవ అయితే, ఒకవేళ వృషభ రాశి వారి కోపం ఇంకా తగ్గకపోతే మీనరాశి వారు వెళ్ళే ముందుగా వృషభ రాశి వారితో మాట్లాడతారండి. ఎందువలన అంటే మీనరాశి వారు బంధాలకి బంధుత్వాలకి అంత ప్రాధాన్యత ఇస్తారు. కొన్నిసార్లు వృషభ రాశి వారు ఏదైనా మాట అన్నా సరే, సర్లే నా జీవిత భాగస్వామి కదా అని సర్దుకుపోతారు. మీనరాశిని పాలించే గ్రహం బృహస్పతి కాబట్టి చాలా తెలివైన వారండి. కాకపోతే ఎమోషనల్లీ వీక్ పర్సన్స్ అని చెప్పవచ్చు. ఏదైనా సరే నిర్ణయం అనేది చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. కొన్నిసార్లు వృషభ రాశి వారే తొందరపడి నిర్ణయాలను తీసుకుంటారే తప్ప మీనరాశి వారు అన్ని విషయాలలో సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉంటారండి. అంటే ముందు వెనక ఆలోచన చేస్తారు. అంత తొందర ఉండదు వీరికి. కాకపోతే మీనరాశిది ద్విస్వభావ రాశి అండి. కొన్నిసార్లు ఒకలా ప్రవర్తిస్తారు, ఇంకొన్నిసార్లు ఇంకొకలాగా ప్రవర్తిస్తారు. అంటే ఒకే మనిషిలో ఇద్దరు ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు కొన్నిసార్లు. అందుకే జ్యోతిష శాస్త్రం ప్రకారం ద్విస్వభావ రాశి అంటారు. అంటే రెండు స్వభావాల కల రాశి. వృషభ రాశి వారి మాదిరిగా తొందరగా అయితే నిర్ణయాలను తీసుకోరండి వీరు. ఆ విషయంలో అయితే మెచ్చుకోవాల్సిందే. అయితే వీరిద్దరికీ పెళ్ళి అయితే వృషభ రాశి వారిదే కాస్త డామినేషన్ ఎక్కువగా ఉంటుందండి. కానీ వృషభ రాశి వారు మనసులో ఉన్న మాటను బయట పెట్టరండి. ఈ మీనరాశి వారు ఏంటంటే మనసులో ప్రేమ ఉన్నా బయటపడిపోతారు, ఎక్కువగా సంతోషం ఉన్నా బయటపడిపోతారు, కోపం ఉన్నా బయటపడిపోతారు. వృషభ రాశి వారు అలా కాదండి. ఉన్నది ఉన్నట్లుగా మనసులోది బయట పెట్టరు. అలాగే వీరిద్దరి మధ్య ఉండే ఇంకో తేడా ఏంటంటేనండి, మీనరాశి వారు ఏ పని మొదలు పెట్టినా ఖచ్చితంగా వారి జీవిత భాగస్వామితో పంచుకుంటారు. 90% పంచుకుంటారు. కొన్నిసార్లు సిచ్యువేషన్ బట్టి పంచుకోరేమో కానీ మీనరాశి వారు ఖచ్చితంగా వృషభ రాశి వారికి విలువనిచ్చి వారితో కొన్ని విషయాలను పంచుకుంటారండి. కానీ వృషభ రాశి వారు అలా కాదు. స్వతహాగా వారికి ఉన్న లక్షణం ఏంటంటే ఏ పని మొదలు పెట్టినా సరే అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా సరే చివరి వరకు ఎవ్వరితోనూ చెప్పరు. స్వతహాగా వారికి ఉన్న లక్షణమే అది. కానీ కొన్నిసార్లు వృషభ రాశి వారిలో ఉండే ఆ లక్షణం వల్ల కొన్ని ముఖ్యమైన విషయాలను మీనరాశి వారితో పంచుకోకపోవటం వల్ల వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మీనరాశి వారు ఏమనుకుంటారంటే కావాలనే వృషభ రాశి వారు కావాలనే నా జీవిత భాగస్వామి నా దగ్గర చెప్పలేదేమో, నన్ను మనిషిగా చూడట్లేదేమో, లేదా నా మీద ప్రేమ లేదేమోనని బాధపడతారు. కాబట్టి వృషభ రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ పని మొదలు పెట్టినా మీరు భార్య అయినా భర్త అయినా సరే జీవిత భాగస్వామి అంటే మీలో సగభాగం అండి. కాబట్టి మీరు ఏ పని మొదలు పెట్టే ముందైనా మీనరాశి వారితో పంచుకుంటే చాలా వరకు మీ మధ్యలో మనస్పర్ధలు అనేవి ఉండవండి. ఈ మీనరాశి వారి మెంటాలిటీ ఎలా ఉంటుందంటేనండి, కొన్నిసార్లు 4 మాటలన్నా పడతారు, తర్వాత వీరికి సారీ చెప్తే సరిపోతుంది. కాకపోతే వీరిని కనుక నెగ్లెక్ట్ చేస్తున్నట్లుగా అనిపిస్తే అసలు తట్టుకోలేరండి. జీవిత భాగస్వామైనా స్నేహితులైనా ఎవరైనా సరే నాకు విలువనివ్వట్లేదు అని కనుక మీనరాశి వారు ఫీల్ అయినట్లయితే అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరు. అది వారి వీక్నెస్గా చెప్పవచ్చు. అందుకే ఈ జంట మధ్యలో మనస్పర్ధలు రాకుండా ఉండాలి అంటే వృషభ రాశి వారు మీనరాశి వారితో అన్ని పంచుకోవాలి, మీనరాశి వారు వృషభ రాశి వారితో కూడా అన్ని పంచుకోవాలి. సాధారణంగా ఈ మీనరాశి వారికి అంత త్వరగా కోపం రాదండి. వృషభ రాశి వారి మాదిరిగా ముక్కు మీద కోపం ఉండదు. త్వరగా కోపం రాదు, కానీ ఒకవేళ కోపం వస్తే మాత్రం విపరీతంగా ఉంటుంది. వృషభ రాశి వారి కంటే కూడా విలయ తాండవం చేస్తారు. అందుకే మీనరాశి వారి దగ్గర ఏది కూడా తెగేదాకా లాక్కూడదు. అలాగే వృషభ రాశి వారు ఏదైనా నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఇక దానికే కట్టుబడి ఉంటారు. నిర్ణయం నేను తీసుకున్నాను, ఇదే ఫైనల్ అన్నట్లుగా ఉంటారు. కానీ మీనరాశి వారు అలా కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ద్విస్వభావ రాశి అండి. వారి ఆలోచనలు అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారా, ఒక 5 నిమిషాల తర్వాత నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదేమోనని మళ్ళీ వారిలో వారే అనుకుంటారు. అంటే ఏది కూడా నిలకడ ఉండదండి. స్టేబుల్ మైండ్ కాదు వృషభ రాశి వారి మాదిరిగా. అంటే వీరికి ఎక్కడ చిరాకు వస్తుందంటే, ఉదాహరణకు మీనరాశిలో జన్మించిన వారు అమ్మాయి అనుకుందాం, ఎక్కడికైనా షాపింగ్ వెళ్దామనో లేదా వేరే ఎక్కడికైనా వెళ్దామనో వృషభ రాశి వారికి చెప్పారనుకోండి, వీరేమో రెడీ అయిపోతారు, ఈలోపు నిర్ణయాన్ని మార్చేసుకుంటారు. ఈ రోజు కాదులే, రేపు వెళ్దాంలే, ఖాళీగా ఉన్నప్పుడు వెళ్దాంలే అని మళ్ళీ మాట మారుస్తారు. అంటే ఆలోచనలు అనేవి నిలకడగా ఉండవండి. నేను ఇది కేవలం ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్తున్నాను. అలాగే వృషభ రాశి వారిలో ఉన్నంత ధైర్యం మీనరాశి వారిలో ఉండదండి. వీరు కాస్త భయస్థులు. వృషభ రాశి వారు ఎవరైనా వీరిపైన గొడవకు వస్తే
నేనెందుకు వెనక్కి తగ్గాలి అని వెనక్కి తగ్గరు. వారు సై అంటే వీరు సై సై అంటారు. మీనరాశి వారు అలా కాదండి. వారికి గిల్లి గజ్జాలన్నా, తగువులన్నా, గొడవలన్నా అస్సలు నచ్చదు. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అనుకుంటారు. డబ్బులు తక్కువ సంపాదించినా పర్వాలేదు, కానీ మనసు ప్రశాంతంగా ఉండాలి అనుకుంటారు. అటువంటి లక్షణం మీనరాశి వారిది. కాబట్టి వీరిద్దరి మధ్యలో కాస్త తేడా ఉంటుందండి. సాధారణంగా ఈ వృషభ రాశి వారికి కొంచెం కోపం ఎక్కువే. బయటికి కనిపించరు కానీ కొంచెం కోపం ఎక్కువేనండి. అది కేవలం జీవిత భాగస్వామికి మాత్రమే అర్థమవుతుంది. కానీ వృషభ రాశికి చిహ్నమైనటువంటి ఎద్దులాగా, అంటే గొడ్డులాగా కష్టపడతారండి వృషభ రాశి వారు. శారీరక శ్రమ బాగా చేస్తారు. కుటుంబం అంటే ప్రాణం ఇస్తారు అని చెప్పవచ్చు. వృషభ రాశి వారికి ధైర్యం ఎక్కువ, తెగింపు ఎక్కువ అండి. ఏదైనా నిర్ణయం తీసుకున్నాక ఎవ్వరు ఎన్ని చెప్పినా సరే వినరు. 100 మంది 100 రకాలుగా చెప్పినా సరే ఆ నిర్ణయాన్ని అస్సలు మార్చుకోరండి వృషభ రాశి వారు. ఒక రకంగా మొండివారు అని చెప్పవచ్చు. అలానే మీనరాశి వారికి మానసిక ఆందోళనలు అనేవి ఎక్కువగా ఉంటాయి. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మీనరాశి వారికి వృషభ రాశి వారికి గొడవ అయిందనుకోండి, వృషభ రాశి వారు ఆ సమయంలో విపరీతమైనటువంటి కోపాన్ని చూపించి మీనరాశి వారిని ఒక 4 మాటలు అంటారు. ఇక అక్కడితో అయిపోతుంది. ఆ గొడవ గురించి అక్కడే మర్చిపోతారు. కానీ మీనరాశి వారు ఏంటంటే మానసిక ఆందోళనలు ఎక్కువ అండి, అతి ఆలోచనలు కూడా ఎక్కువ వీరికి. ఆ గొడవను అక్కడితో ముగించరు. దాని గురించే రోజుల తరబడి ఆలోచించి వారిలో వారే చింతిస్తారు. అంటే ఏ విషయాన్నైనా సరే లోతుగా ఆలోచిస్తారండి. అది గుడ్ అయినా బ్యాడ్ అయినా సరే. దానివల్లే, ఆ అధిక ఆలోచనల వల్లే మీనరాశి వారి మనసు అనేది పద్దాకా పాడవుతుంది. ఆరోగ్యం కూడా పాడవుతుంది. చూడటానికి ఆవేశపరుల్లాగా కనిపిస్తారు, కానీ మీనరాశి వారికి ఏ మాత్రమూ కూడా దుష్టబుద్ధి అనేది ఉండదండి. ఒకవేళ ఎవరిపైనైనా కోపం వచ్చిందనుకోండి, వీరే బాధపడతారు. వారి మీద కక్ష తీర్చుకునే ప్రయత్నాలు చేయరు. వారి పాపాన వారే పోతారులే అనుకుంటారు. లేకపోతే పైన దేవుడు అన్నీ చూస్తున్నాడు అనుకుంటారే తప్ప గొడవలకు వెళ్ళరు. వారి గురించి ఎవరితోనూ చెడుగా చెప్పరు. వారిపైన కక్ష తీర్చుకునే ప్రయత్నాలు కూడా చెయ్యరండి. ఈ విషయంలో ఖచ్చితంగా మీనరాశి వారిని మెచ్చుకోవాల్సిందే. అదే వృషభ రాశి వారిని అలా అన్నారనుకోండి, వృషభ రాశి వారిని ఎవరైనా బాధ పెట్టారనుకోండి, ఇబ్బంది పెట్టారనుకోండి, ఖచ్చితంగా వారిపైన కక్ష తీర్చుకుంటారు. లేదా భవిష్యత్తులో ఎప్పుడూ కూడా వారిని నమ్మరండి. అలాగే ఈ మీనరాశి వారిని మోసం చేయటం చాలా సులభం అండి. ఒక మాటలో చెప్పాలంటే మీనరాశి వారికి ఉండే పెద్ద వీక్నెస్ ఏంటంటే ఓవర్ ఎమోషనల్ అండి. చాలా త్వరగా ఎమోషనల్ అయిపోతారు. అందుకే ఎవరేం చెప్పినా సరే నమ్మేసే స్వభావం. అయితే బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీనరాశి వారు అంత చక్కగా వృషభ రాశి వారు మాట్లాడలేకపోతారు. మీనరాశి వారు ఏంటంటే అందరినీ చక్కగా స్నేహితులను చేసుకోగలరండి. కొత్త వారితో సైతం, పరిచయం లేని వారితో సైతం చాలా కలిసిపోతారు. కొత్త పాత అన్న తేడా లేదండి. చాలా చక్కగా మాటలు కలుపుతారు. ఆ లక్షణం వృషభ రాశి వారిలో ఉండదు. వృషభ రాశి వారు ఇంట్లో ప్రతాపాన్ని చూపిస్తారే కానీ బయటికి వెళ్ళినప్పుడు బిడియం ఎక్కువ అండి వారికి. కొత్త వారితో అంత త్వరగా మాట్లాడలేకపోతారు. ఇంట్రోవర్ట్స్గా చెప్పవచ్చండి. అయితే ఈ వీడియో చూస్తున్న వారు అనుకోవచ్చు, మీనరాశి వారు అంత ఎమోషనల్ అండి, అంత సున్నితమైనటువంటి మనసా, అయితే ఇక్కడ వృషభ రాశి వారే విలనా అనుకోవచ్చు. కాదండి. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ద్విస్వభావ రాశిగా చెప్పవచ్చు మీనరాశిని. అందుకే వీరిలో 2 మనుషులు ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా చాలా సున్నితంగా ఉంటారండి. కొన్నిసార్లు ఏమో అసలు వీరేనా అన్నట్లుగా ప్రవర్తిస్తారు. అంటే 2 యాంగిల్స్ ఉంటాయి మీనరాశి వారిలో. వృషభ రాశి వారు ఎప్పుడూ ఒకేలాగా ఉంటారు. మీనరాశి వారు అలా కాదండి. ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలీదు. కొన్నిసార్లు మంచిగా ఉంటారు, కొన్నిసార్లు కోపంగా ఉంటారు, కొన్నిసార్లు చీటికి మాటికి విసుగ్గుంటారు, కొన్నిసార్లు ఎమోషనల్ అయిపోతారు. అందుకే ఆస్ట్రాలజీ ప్రకారం ద్విస్వభావ రాశి అంటారు. అయితే వృషభ రాశి వారు ఏంటంటేనండి, ఇంట్లో విషయాలు వీరిద్దరి మధ్య ఎన్ని గొడవలైనా రాని, ఎన్ని మనస్పర్ధలైనా రాని, బయట వారికి ఏ సమంత కూడా తెలియనివ్వరండి. మీనరాశి వారు అలా కాదు. తమ మనసులో ఏదున్నా సరే, సంతోషం ఉన్నా, బాధ ఉన్నా, కోపం ఉన్నా సరే అందరితో పంచుకునే ప్రయత్నం చేస్తారు. వారికి చిన్నప్పటి నుండి ఆ లక్షణం ఉంటుంది.
కానీ వృషభ రాశి వారు ఏం అపార్థం చేసుకుంటారంటే ఇంట్లో అన్నీ కూడా బయట వారికి చెప్తున్నారు, తోబుట్టువులకు చెప్తున్నారు, ఇంటి పక్కన వారికి చెప్తున్నారు, లేదా వారి అమ్మా నాన్నకు చెప్తున్నారు, వారి కుటుంబ సభ్యులకు చెప్తున్నారు అని అపార్థం చేసుకుంటారు. కానీ మీనరాశి వారికి చిన్నప్పటి నుండి ఉండే లక్షణమే అది. వృషభ రాశి వారు అన్ని మనసులో దాచుకోగలుగుతారు, కానీ మీనరాశి వారు సంతోషం వచ్చినా దాచుకోలేరండి, బాధ వచ్చినా సరే దాచుకోలేరు, అందరితో పంచుకుంటారు. అలా పంచుకుంటేనే వారి మనసులో ఉన్న బాధ వారికి తగ్గినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి వీరిద్దరి మధ్యలో ఈ చిన్న చిన్న మనస్పర్ధలే తప్ప వీరిద్దరిది గట్టి బాండింగ్ అని చెప్పవచ్చండి. మీన వృషభ రాశి వారు చక్కగా వివాహం చేసుకోవచ్చు, కానీ ఈ చిన్న చిన్న గొడవలన్నీ కూడా గ్రహాధిపతులు మిత్రులు కానందువల్ల. అంతే తప్ప వీరిద్దరి మధ్య దోషాలేమీ కూడా లేవండి, బకోట దోషం కూడా లేదు.